వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సరిలేరు నీకెవరు అనే బ్లాక్ బస్టర్ హిట్ త్వరగా ఓ సినిమాను వీలైనంత స్పీడ్ గా తీయాలని మహేష్ భావిస్తున్నాడని, అందుకే వీరి కాంబో సెట్ అయిందని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. తమ కాంబినేషన్ లో సినిమా రానుందనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తల్ని ఫ్యాన్స్ నమ్మొద్దని కోరాడు. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ స్పిరిట్ మరోసారి వార్తల్లో నిలిచింది. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నడుస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాకు సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికేట్ రానుందని సందీప్ రెడ్డి వంగ స్వయంగా స్పష్టం చేశారు. అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల తరహాలో స్పిరిట్ లో కూడా కంటెంట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కథను చూపించబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నడుస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోయే భారీ మైథలాజికల్ చిత్రంపై కసరత్తులు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ పై ఎక్కువగా వర్క్ చేస్తున్నాడు. ఆయన లుక్స్ పై స్పెషల్ VFX విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ తాలూకా వర్క్ పైనే VFX టీమ్ తో త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నాడని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. తెలుగు తెరపై ఇప్పటి వరకు చూడని ఒక భారీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా, ఖయాదు లోహర్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ సూపర్ హిట్ అయింది. కాసిర్ల శ్యామ్ రచనలో అనిరుద్ మాస్ బీట్స్ ఇప్పటికీ మోగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇదే కలయికలో రెండో సాంగ్ కూడా రానున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీకి సంగీతం అందిస్తున్న అనిరుద్ మరో కీలక అప్డేట్ ఇచ్చారు. రెండో సింగిల్ సాంగ్ తాలూకా రికార్డింగ్ పూర్తి చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అతి త్వరలోనే ఈ సాంగ్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టాలీవుడ్ లో టాలెంటెడ్ యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సెట్ చేసిన ఈ సినిమా తర్వాత సెపరేట్ సినిమాటిక్ యూనివర్స్ ని సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రాల్లో తను కథ అందించిన లేడీ సూపర్ హీరో చిత్రమే మహాకాళి. దర్శకురాలు పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి లేటెస్ట్ గా వచ్చిన గ్లిమ్స్ ఆకట్టుకుంది. హనుమాన్ టీజర్ కి వచ్చిన యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు మహాకాళి గ్లిమ్స్ కి వస్తోంది. దీంతో మరోసారి థియేటర్స్ లో పూనకాలు తెప్పించడం ఖాయమని తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్, బనీవాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ కుటుంబ కథా చిత్రం ఇడుపు కాగితం. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలత అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేసి మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ప్రోమో ప్రియదర్శి, నాగదుర్గల మధ్య సాగే ఒక లవ్ మెలోడీగా అలరిస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, సరదా సన్నివేశాలు, ప్రియదర్శి హీరోయిన్ ను కూల్ చేసేందుకు పడే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి. మాస్ మహారాజా రవితేజ ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దర్శకుడు శివ నిర్మాణ డైరెక్షన్ లో వచ్చిన ఈ డివోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా 100 కోట్ల వసూళ్లతో ర్యాంపేజ్ క్రియేట్ చేసింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ స్పందనతో ఈ చిత్రం 100 కోట్ల మార్కును అందుకుంది. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ తో థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ ఓడులు దర్శనమిస్తున్నాయి. భక్తితో కూడిన బలమైన కథాంశానికి రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తోడు కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలాంటి హై క్లూ ప్రీమియర్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇరుముడి. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. డే 1 నుంచి ఈ సినిమా వసూళ్ల విషయంలో అస్సలు తగ్గడం లేదు. అయితే ఈ మూవీపై నటి రష్మిక మందన ప్రశంసలు కురిపించారు. ఇరుముడి సినిమా తనకు ఎమోషనల్ గా ఎంతో కనెక్ట్ అయిందని చెప్పారు. ఈ సినిమా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ ల కాంబినేషన్ లో చేసేందుకు రెడీ అయినట్లు మాస్ మహారాజా రవితేజ ప్రకటించారు. ఈ ఎంటర్టైన్ ను దర్శకుడు హసీద్ గోలీ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి దాగుడు మూతల దండాకోర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది మాస్ రాజా రవితేజ నటించిన ఇరుముడి చిత్రం. ఈ క్రమంలో యష్ టాక్సిక్ మూవీతో బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో టాక్సిక్ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ కేటాయించడంపై టాలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే డిమాండ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో ఆ సినిమాకి ఎక్కువ థియేటర్స్ కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు యష్ టాక్సిక్ చిత్రానికి ఉన్న హైప్ దృష్ట్యా ఈ చిత్రానికి థియేటర్స్ సంఖ్య భారీగా కేటాయించారు. దీంతో ఇరుముడి చిత్రానికి సగానికి సగం థియేటర్స్ తగ్గిపోనున్నాయి. రవితేజ సొంత థియేటర్ అయిన ART సినిమాలోనూ టాక్సిక్ చిత్రానికి ఏకంగా 10 షోలు కేటాయించగా ఇరుముడి చిత్రానికి మాత్రం కేవలం 5 షోలే కేటాయించారు.
రక్షాబంధన్ యాడ్ లో తాను ధరించిన దుస్తులు పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై వచ్చిన విమర్శలకు బాలీవుడ్ నటి కృతి సనన్ స్పందించారు. సంస్కృతి సంప్రదాయాల్ని దుస్తులతో కొలవడం సరికాదని స్పష్టం చేశారు. మహిళలు ఏం ధరించాలో ఇతరులు నిర్ణయించే ధోరణిపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వివాదంలో నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న మరో చిత్రం అధీరా. ఇందులో ఎస్జే సూర్య, కళ్యాణ్ దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎప్పటి నుంచో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ మూవీపై అప్డేట్ అందించాలని సినీ అభిమానులు కోరుతున్నారు. తెలుగు బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ తనుజ పుట్టస్వామి ఇప్పుడు వెండి తెరపైకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఆమెకు ఒక క్రేజీ సినిమా ఆఫర్ దక్కింది. యువ హీరో కిరణ్ అభవరం సమర్పణలో తెరకెక్కనున్న ప్రయోగాత్మక చిత్రంలో తనుజ కీలక పాత్ర పోషించనున్నారు. కిరణ్ అభవరం తన కా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు రూపొందిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ సమర్పణలో వస్తున్న రోమాంచకం సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. సుమంత్ ప్రభాస్, అనంతిక, శానిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కించారు. తాజాగా ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్ర ట్రైలర్స్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ప్రారంభంలో ఒక క్యూట్ లవ్ స్టోరీలా అనిపించినప్పటికీ ఆ తర్వాత లీడ్ పాత్రల మధ్య వచ్చే విభేదాలు, అనుకోని ట్విస్టులు కథపై ఆసక్తిని పెంచాయి. ప్రేమ, గొడవలు, ఎమోషన్స్ ను చాలా సహజంగా చూపించనున్నట్టు ట్రైలర్ లో కనిపించింది. ఈ పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ కానుంది. రాకింగ్ స్టార్ యష్ తన కొత్త చిత్రం టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన మల్టీప్లెక్స్ లో థియేటర్స్ లో సందడి మొదలైంది. టాక్సిక్ ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు యష్ అభిమానులు, సినీ ప్రియులు ఉత్సాహంగా తరలి వస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే టాక్సిక్. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రీ సేల్ బుకింగ్స్ లో రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుతం టాక్సిక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రీ సేల్ బుకింగ్స్ లో ఈ సినిమా సత్తా చూపించింది. బ్లాక్ బస్టర్ ధురంధర్ 2ను బీట్ చేసింది. ధురంధర్ 2 ప్రీ సేల్ లో 14 లక్షల టికెట్స్ అమ్ముడు కాగా టాక్సిక్ 16 లక్షలు సేల్ అయ్యాయి. ఈ భారీ ఓపెనింగ్స్ తో మొదటి రోజు అలవోకగా 100 కోట్లు సాధించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. శివాజీ చిత్రంతో ఆకట్టుకున్నారు అగ్ర హీరో రజనీకాంత్, శ్రేయ. ఈ సినిమాతో విజయవంతమైన జోడీ అనిపించుకున్న ఈ జంట ఇప్పుడు మరోసారి తెరపైకి రానున్నట్లు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ధర్మన్ చిత్రాన్ని అశ్వథ్ మారిముత్తు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా శ్రేయ రజనీతో కలిసి ఉన్న ఫోటోను హ్యాపీ డే అనే క్యాప్షన్ తో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇందులో రజనీ ధర్మన్ సినిమా లుక్ లో కనిపించడంతో ఈ చిత్రంలో శ్రేయ కూడా ఒక కీలక పాత్రలో మెరవనుందంటూ ప్రేక్షకుల్లో ఊహాగాహనాలు మొదలయ్యాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కుమార్తె కోసం రణరంగంలోకి అడుగుపెట్టిన ఆమె గెలిచిందో లేదో తెలుసుకోవాలంటే గాంధారి సినిమా చూడాల్సిందే. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 3న నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం రానుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. ఇష్వాక్ సింగ్, ఛాయా కదం తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది సయారాతో యువతలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు బాలీవుడ్ నటి అనిత్ పడ్డా. తాజాగా బ్రహ్మాస్త్ర 2 ప్రపంచంలోకి ఈ నటి అడుగు పెట్టనున్నట్లు బీటంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న బ్రహ్మాస్త్రకి సీక్వెల్ గా అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం అనిత్ పడ్డాను చిత్ర బృందం సంప్రదించినట్టు తెలుస్తోంది. పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం మైఖేల్. జాక్సన్ 5 స్టార్ బ్యాండ్ నుంచి కింగ్ ఆఫ్ పాప్ గా ఎలా ఎదిగాడో తెలుసుకోవాలంటే మైఖేల్ సినిమా చూడాల్సిందే. ఈ శనివారం మైఖేల్ జాక్సన్ 68వ జయంతి సందర్భంగా జియో హాట్స్టార్ వేదికగా ప్రసారం కానుంది. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించారు. కోల్మన్ డొమింగో, నియాలాంగ్, మైల్స్ టెల్లర్ కీలక పాత్రలు పోషించారు.